ఇక్కడ చూసుకోవచ్చు, నేను 6000 డైమండ్లు అయితే క్లెయిమ్ చేశాను. ఫ్రీ డైమండ్స్ తెచ్చుకోవడం ఎలా? సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ ఏంటో తమ్నెల్లోనే చూసారు కదా. ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసుకోండి. అలాగే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో ఏంటంటే హౌ టు గెట్ ఫ్రీ డైమండ్స్ ఇన్ ఫ్రీ ఫైర్. నా దగ్గర ఒక జెన్యూన్ యాప్ ఉందన్నమాట. యాప్ వచ్చేసి లాస్ట్లో చెప్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఓకే, ఈ టాపిక్ గురించి మనం తర్వాత అయితే మాట్లాడుకుందాం. ముందుగా నా యొక్క స్టోరీ అయితే వినండి, తర్వాత మళ్ళీ టాపిక్లోకి అయితే వద్దాం. సో గైస్, అప్పట్లో డైమండ్స్ టాప్అప్ చేసే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది ఉండేవారు, రేర్గా చేసేవారు. ఎలా అంటే మనం గేమ్ స్టార్ట్ చేసినప్పుడు 50 మెంబర్స్ లాబీలోకి వస్తే అందులో 10 మెంబర్సే మంచి మంచి డ్రెస్తో కనిపించేవారు. ఎందుకంటే అప్పట్లో టాప్అప్ చేసే వాళ్ళు తక్కువ కాబట్టి అలా కొంతమంది కనిపించేవారు మ్యాప్లో. అలాగే ఆ డ్రెస్సెస్ ఎలా వస్తే నాకు మా ఫ్రెండ్స్కి అసలు తెలిసేది కాదు. గేమ్ స్టార్ట్ చేసినప్పుడు గేమ్లో మంచి మంచి బండిల్స్ ఉన్న ప్లేయర్స్ ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళని చూసి మేము పారిపోయేవాళ్ళం. నేను మా ఫ్రెండ్స్ ఇంకా మ్యాప్ మొత్తం రష్ ఆడకపోయేది, మొత్తం హైడ్ అయిపోయేది మొత్తం. ఎందుకంటే ఆ డ్రెస్సెస్ చూడడానికి అలా ఉంటాయి కాబట్టి మేము చాలా దూరం పారిపోయేవాళ్ళం. అలా కొంతకాలం తర్వాత వీళ్ళైతే టాప్అప్ చేసి ఆ బండిల్స్ని అయితే పర్చేస్ చేస్తున్నారని తెలియడం జరిగింది. కానీ నా దగ్గర అప్పట్లో డబ్బులు లేవు కాబట్టి నేను టాప్అప్ చేసేవాడిని కాదు. కానీ ఒకరోజు మా ఫ్రెండ్స్కి ఒక ఐడియా అయితే రావడం జరిగింది. యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు గెట్ ఫ్రీ డైమండ్స్ అని యూట్యూబ్లో కొట్టడం జరిగింది. యూట్యూబ్లో సెర్చ్ చేయగానే చాలా అంటే చాలా వీడియోస్ రావడం జరిగింది. అవన్నీ చూసి నేను మా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. డైమండ్స్ వస్తాయంటే ఎవరు హ్యాపీగా ఫీల్ అవ్వరు చెప్పండి. కానీ అప్పట్లో తెలుగు యూట్యూబర్స్ ఎక్కువ మంది లేరు. సో హిందీలోనే వీడియోస్ చూసేవాళ్ళం. అలా చాలా వీడియోస్ చూసాం కానీ ఎక్కడ కూడా ఏ వీడియో కూడా వర్క్ అవ్వలేదు. ఏమో ఎక్కడైనా మేము చిన్న మిస్టేక్ చేస్తున్నామో దానివల్ల రావట్లేదు అనుకున్నాము. అలా చాలా సార్లు చూసాం కానీ ఒక్క వీడియో అంటే ఒక్క వీడియో కూడా వర్క్ అయ్యేది కాదు. సో మాకు అప్పుడే అర్థమైంది ఏంటంటే ఇవన్నీ ఫేక్ వీడియోస్ అని. కానీ అప్పుడు ఒక పెద్ద యూట్యూబర్ అప్లోడ్ చేశాడు ఫ్రీ డైమండ్స్ అని. సో పెద్ద యూట్యూబర్ కదా నిజంగా వస్తాయని ఆ వీడియో చూసాము. ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక వెబ్సైట్ అయితే ఇచ్చాడు ఆ యూట్యూబర్. ఆ వెబ్సైట్లో మన యూఐడి కాపీ చేసి పేస్ట్ చేస్తే ఫ్రీ డైమండ్స్ వస్తాయని చెప్పాడు. కాకపోతే ఒక 2 యాప్స్ డౌన్లోడ్ చేయాలని చెప్పాడు. కానీ ఆ యాప్ లెంత్ వచ్చేసి 4 GB ఉందన్నమాట. కానీ నా డైలీ డేటానేమో 1.5 GB మాత్రమే. అప్పట్లో వైఫై కూడా ఉండేది కాదు. మేము ఫ్రెండ్స్ అంతా కలిసి ఒకటి డిసైడ్ అయ్యాము, ఒక్కరి ఫోన్లో ఈ 2 యాప్స్ని డౌన్లోడ్ చేద్దాం. సో మిగతా వాళ్ళ డేటా హాట్స్పాట్ ఆన్ చేసి మా ఫ్రెండ్ గారి మొబైల్లో అయితే ఈ 2 యాప్స్ డౌన్లోడ్ చేసాం. మాకు ఫ్రీగా డైమండ్స్ వస్తున్నాయి కాబట్టి అందరి డేటా పోయినా పర్వాలేదు, హ్యాపీగానే ఉన్నాం. మేమంతా కలిసి ఒకటే ఆలోచించాము, ఏంటంటే ఫ్రీగా డైమండ్స్ వస్తాయి కాబట్టి నచ్చిన డ్రెస్సులు కొనుక్కోవచ్చు, ఎమోట్లు కొనుక్కోవచ్చు, ఏదంటే అది చేయొచ్చు. సో మా ఫ్రెండ్స్ అంతా చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. అప్పుడు ఫైనల్గా 2 యాప్స్ అయితే డౌన్లోడ్ అయిపోయాయి. ఇక యూఐడిని కాపీ చేసుకుని ఆ వెబ్సైట్లో పేస్ట్ చేయడమే లేటు. అంతా బాగానే ఉంది. ఫైనల్గా వెబ్సైట్లో యూఐడి కూడా పేస్ట్ చేసాం. ఇక డైమండ్స్ క్లెయిమ్ చేసుకుందామనే లోపు వాడైతే ఒక ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత డైమండ్స్ అయితే మీ అకౌంట్లో పడతాయని వాడైతే చెప్పడం జరిగింది. ఇక ఆ 24 అవర్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళతో పాటు నేను కూడా వెయిట్ చేశాను. ఫైనల్గా 24 అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైమండ్స్ వచ్చాయేమో అని ఫాస్ట్గా గేమ్ ఓపెన్ చేసి స్క్రీన్ మీద చూసాము. అంతే, మాకు అక్కడ ఒక్క డైమండ్ కూడా కనిపించలేదు. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరం చాలా అంటే చాలా బాధపడ్డాం. అప్పుడే మా ఫ్రెండ్ ఒకడు ఇంకొక 24 అవర్స్ ఆగుదాం అప్పుడు ఇస్తాడేమో అన్నాడు. అప్పుడు మా అందరికి ఒక చిన్న ఆశ కలిగింది మళ్ళీ వస్తాయని. కానీ అప్పటికి కూడా ఇవ్వలేదన్నమాట. ఫైనల్గా మేమైతే వాళ్ళ దగ్గర మోసపోయామని అయితే మాకు అర్థమైంది. కానీ ఆ ఫేక్ నా కొడుకు వల్ల మేము 2 డేస్ గేమ్ కూడా ఆడలేదు. అలాగే 4 GB డేటా కూడా వేస్ట్ అయితే అయిపోయింది. అప్పట్లో మేము ఫ్రీ ఫైర్ ఆడితే డేటా ఎక్కువగా పోయేది కాదు, జస్ట్ 100 MB 200 MB పోయేది. అలా రోజంతా గేమ్ ఆడినా కానీ జస్ట్ 200 MB మాత్రమే అయిపోయేది. ఆ మిగిలిన ఎంబీతో డైలీ ఫ్రీ ఫైర్ డైమండ్స్ ఎలా తెచ్చుకోవాలి ఫ్రీగా అని చూసేవాళ్ళం యూట్యూబ్లో. కానీ డైమండ్స్ రాకపోగా తలనొప్పి వచ్చేది. నేను మా ఫ్రెండ్స్కి ఒకటే అనుకున్నాం, ఇక యూట్యూబ్ ఓపెన్ చేసి ఫ్రీ డైమండ్స్ అని సర్చ్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యాము. అలాగే ఈ ఫేక్ వీడియోస్ని ఫేక్ వెబ్సైట్ని నమ్మకూడదు కూడా అని అనుకున్నాము. కొన్ని రోజుల తర్వాత ఫ్రీ ఫైర్ ఒక అప్డేట్ తెచ్చాడు. దాంట్లో యాడ్స్ చూస్తే డైమండ్స్ వచ్చేవి. అవి కూడా జస్ట్ 40 డైమండ్స్ లిమిట్లోనే. అప్పట్లో 40 డైమండ్స్ అంటే చాలా ఎక్కువ. అప్పట్లో మేము టాప్అప్ అస్సలు చేసేవాళ్ళం కాదు. యాడ్స్ చూసి డైలీ 40 డైమండ్స్ క్లెయిమ్ చేసుకునేవాళ్ళం. అలాగే ఫ్రీ ఫైర్ వాడు ఇంకొక రకంగా కూడా డైమండ్స్ ఇచ్చేవాడు. అప్పట్లో లాబీలో గిఫ్ట్స్ వేసినట్లయితే ఆ గిఫ్ట్స్లో డైమండ్స్ వచ్చేవి. ఆ డైమండ్స్ ఎలా వచ్చేదంటే 1, 2 లేదా 5 లేదా 7 వచ్చేది. కానీ అంతకు మించి ఎక్కువ అయితే వచ్చేవి కావు. ఈ డైమండ్స్ కోసం అప్పట్లో మేము ఏం చేసేవాళ్ళం అంటే గేమ్ స్టార్ట్ చేసి గిఫ్ట్ క్లెయిమ్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేవాళ్ళం. అలా మళ్ళీ స్టార్ట్ చేసి ఇంకో మ్యాచ్లో మళ్ళీ క్లెయిమ్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడైతే ఫ్రీ ఫైర్ వాడు ఆ డైమండ్స్ అన్ని తీసేశాడు.
ఒకవేళ బ్యాగ్ వచ్చినట్లయితే ఆనర్స్ కోడ్ కూడా పోతుంది. ఇప్పుడు వేసిన గిఫ్ట్స్ లో చెత్త చెదారం అంతా ఇస్తున్నాడు. అప్పట్లో డైమండ్స్ కోసం ఆ కలెక్షన్ కోసం అంత ఆరాట పడేవాళ్ళం, కానీ ఇప్పుడు మాత్రం టాప్అప్ మీద డైమండ్స్ మీద అసలు ఇంట్రెస్ట్ అయిపోయింది. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీరే గైస్. మీరు నాలాగా మోసపోవద్దని ఈ వీడియో చేశాను, కానీ మీకు లాస్ట్ లో ఒక యాప్ చెప్తాను, దానివల్ల మీకైతే డైమండ్స్ అయితే వస్తాయి. ఫ్రీ డైమండ్స్ ఎవరికి వస్తాయి గైస్? ఫ్రీ డైమండ్స్ ఎవరికి రావు. మనం టాప్అప్ చేసుకుంటే తప్ప ఫ్రీగా డైమండ్స్ వచ్చే ఛాన్సే లేదు. మీరైతే ఇక మీదటనైనా ఈ ఫేక్ వీడియోస్ చూసి మోసపోవద్దని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మన ఫ్రీ ఫైర్ బాబాయ్ గేమ్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకపోయినా డైమండ్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెడతాడు. ఒకవేళ ఏదైనా వెబ్సైట్ నుంచి మీకు డైమండ్స్ వచ్చాయి అనుకోండి, మన ఫ్రీ ఫైర్ వాడు ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకుంటాడు గైస్? మన ఐడిని బ్యాన్ చేసి పారదొబ్బుతాడు. సో మీరు ఒకవేళ ఈ వెబ్సైట్ ఎవరికైనా కానీ మీరు అస్సలు యూజ్ చేయకండి. ఈ తొక్కలో డైమండ్స్ కోసం మీ ఐడిని ఎందుకు రిస్క్ లో పెట్టుకుంటారో? మీరైతే అలా చేయాలనుకుంటున్నాను నేను. మీకు అంతగా డైమండ్స్ కావాలంటే చాలా మంది గివ్ అవే పెడతారు, అందులో పార్టిసిపేట్ చేసి గెలుచుకోండి. అంతెందుకు చాలా వరకు రిఫర్ అండ్ ఎర్న్ యాప్స్ ఉంటాయి. నేను లాస్ట్ లో చెప్తా అన్నది కూడా ఇదే, రిఫర్ అండ్ ఎర్న్ యాప్. ఫస్ట్ లో నేను డైమండ్స్ క్లెయిమ్ చేశాను కదా, 6000 డైమండ్స్. ఇవి ఫ్రీ డైమండ్స్ కాదు, నేను రిఫర్ చేసి ఎర్న్ చేశాను. ఇది వచ్చేసి ఏంటంటే నావి యూపీఐ యాప్ అనమాట. మీరు ఒక్కరికి రిఫర్ చేసినట్లయితే 3000 కాయిన్స్ వస్తాయి. వాటిని మీరు అమౌంట్ లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే 30 రూపీస్ వస్తాయి. డిస్క్రిప్షన్ లో ఇంకా కామెంట్ బాక్స్ లో నావి యాప్ లింక్ ఇస్తా, డౌన్లోడ్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ తో అయితే సైన్ అప్ అవ్వండి. తర్వాత మీరు అయితే ఫస్ట్ పేమెంట్ చేయండి. ఫస్ట్ పేమెంట్ కి మీకు 30 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఈ ఒక్క రోజులో నేను 77 రూపీస్ అయితే సంపాదించాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేసి బోర్డు అంతా సంపాదించవచ్చు. మీరు చేసే ప్రతి పేమెంట్లో ఎంతో కొంత క్యాష్ బ్యాక్ అయితే వస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, నాకు 7 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. ఇది రిఫర్ కూడా కాదు, జస్ట్ నేను రెగ్యులర్ గా చేసే పేమెంట్ కే క్యాష్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ ఈ యాప్ లో అయితే విత్డ్రా కొట్టాను, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే నా అకౌంట్ లోకి పడిపోయాయి డబ్బులు. సో చూసారు కదా, ఆ విధంగా అయితే మనీ అయితే రావడం జరుగుతుంది. అస్సలు లేట్ చేయకండి. యాప్ లింక్ కామెంట్ బాక్స్ లో ఇంకా వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. డౌన్లోడ్ చేసుకుని డైమండ్స్ టాప్అప్ చేసేయండి.